तदेव लक्ष्मीपतेन्द्रियो स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम ओम उद्दीप्यस्य जात वेदो बद्धं निर्मम पशोगुष्यमत्यमावहं जीवनंच दिशो दिशः दीपाराधन मुहूर्तस्सु मुहूर्तो अस्तु दीपं ज्योति परब्रह्मं दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोऽस्तुते दीपाराधन मुहूर्तस्सु मुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यादिनवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। అందరినీ టీవీల ముందే కట్టిపడేసేటువంటి స్థితికి మహిళా శక్తి కూడా ఎదిగిందని భావిస్తూ స్వస్తి వచనాలు అధ్యక్షుడిగా ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి ముందు మా కృష్ణమోహన్ రావు గారిని ఆహ్వానిస్తున్నారు. పెద్దలు ప్రముఖ సాహితీవేత్త శ్రీ కోలేటి పార్వతీశం గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఈ సాయం సమయాన అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి అభినందన సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి పెద్దలు డాక్టర్ ఈ భవానీ గారు, కార్యక్రమంలో అతిథులుగా పాల్గొంటున్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారు, ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం గడిచిన 8వ తేదీ నుండి నేను సుమారుగా ఒక 10-15 సమావేశాలకు హాజరవ్వడం జరిగింది. ఈ వేదికలోనే ఒక 5-6 అటెండ్ అయ్యాను. కానీ నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదిక మీదంతా పురుషులే, వేదిక కింద మాత్రమే స్త్రీలే. మా కృష్ణక్క గారు, డాక్టర్ కృష్ణవేణి గారు అంటే పార్వతీశం గారు ఇంతకుముందే చెప్పారు, 40 ఏళ్లుగా ఈ నగరంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని చేయూతనందించి ఆశీస్సులు అందించినటువంటి మహాతల్లి. ఈరోజు వారు ఈ సభలో కూడా ఆశీనులై ఉండడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈ సీరియల్లో నటిస్తున్నటువంటి వాళ్లకు పురస్కారాలు ఇవ్వాలి, వారిని గౌరవించాలని చెప్పి భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా పడమటి సంధ్యారాగం, రావోయి చందమామ, కార్తీక దీపం, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లాంటి మన తెలుగు సమాజంలో ప్రజలందరి యొక్క ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందినటువంటి అద్భుతమైన కథాంశాలు కలిగిన ఆ స్మాల్ స్క్రీన్ అలాగే కృష్ణక్క సమక్షంలో, అలాగే మా వెంకటేశ్వరరావు గారు నిజంగానండి, ఆయన చాలా ప్రొఫైల్ పెద్దది, ఆయన చాలా తక్కువ కనపడతారు ఆయన. ఎందుకంటే ఎంత ఎదిగినా ఒదిగొట్టేటువంటి మనస్తత్వం మా వెంకటేశ్వరరావు గారిది. ప్రజల్లో ఒక విధమైనటువంటి ప్రభావం కలగజేసేటువంటి దర్శకుడు ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా భిన్నంగానే ఉంటాయి. మామూలుగా సమాజంలో ఉండే ఆ రుగ్మతలు కానివ్వండి, వారి మిగతా సమస్యలు కానివ్వండి, వాటిని ప్రతిబింబిస్తూ వాటికి ఏదైనా సమస్యను పరిష్కారం చెప్పేటువంటి విధంగా సీనియర్ ఎస్సీ మా రాధాకృష్ణ గారికి చిరు ఆత్మీయ సత్కారం. వెంకటేశ్వరరావు గారు, అలాగే మా అమలాభం కృష్ణమోహన్ రావు గారు, అలాగే మా డాక్టర్ ఓరెడ్డి పార్వతీశం గారు, దస్తగిరి గారు,
దస్తగిరి గారు ఎక్కడున్నారు? నిర్మాతగా మారి ఒక అద్భుతమైన సీరియల్ తీయడం అంటే అది మామూలు విషయం కాదు. శ్రీమతి ఆశా జ్యోతి గారికి మా అభినందన సత్కారం. ఎదుగుతూ టీవీ షోస్, డ్యాన్స్ షోస్ అన్నింటిలోనూ నేనున్నాను, గో నా సింహభాగం నా పాత్ర ఉంటుంది అని చెప్పేసి మా అనిల్ ఎదిగిన తీరు అనిరోచనీయం, అమోఘం. మా అనిల్ గారికి చిరు ఆత్మీయ సత్కారం. కొడుకుల్లో ఒకరుగా అక్కడ నటన ప్రారంభం చేసుకుని నటుడుగా ఆ తర్వాత ఎన్నో క్యారెక్టర్స్ చేసినటువంటి మా జే శ్రీనివాస్ గారు నాకు అత్యంత ఆప్తులు. నాకు ఎప్పుడు ఆయన మార్నింగ్ టైం మెసేజ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి ఎప్పుడు టచ్లో ఉంటారు. మా జే శ్రీనివాస్ గారికి చిరు ఆత్మీయ సత్కారం. చిక్కడు బలకుడు, మాయా సుహాసిని, భారతంలో బాలచంద్రుడు ఇవన్నీ కూడా చేశారు. సుప్రభాతం, కన్యాదానం, అందగాడు, సప్తగిరిలో మరి ఇంకా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసినటువంటి శ్రీమతి భావన గారు టీవీ ఆర్టిస్ట్, అద్భుతమైన స్వేచ్ఛ, సుధామణి, అతిథి, నామూరు, నాట్య సంతం, కాంచనగంగా, కళ్యాణ వైభోగం ఈ సీరియల్ ఉన్నటువంటి థియేటర్ నుంచి అంటే థియేటర్ ఆర్టిస్ట్ అంటే నాటకాల నేపథ్యంలో ఈవిడ నటిగా వచ్చి ఆ తర్వాత నంది అవార్డు కూడా తీసుకున్నారు. అక్కినేని కళా పరిషత్తు, రావు గోపాలరావు పరిషత్తు, పరశూరు పరిషత్తులో అద్భుతమైనటువంటి అవార్డు అందుకున్నటువంటి నటీమణి ఈవిడ. టీవీ ఆర్టిస్ట్గా గోరింటాకు, మావి చిగురు, పుత్తడి బొమ్మ, దేవత, షిరిడి సాయి కథలు, గుండమ్మ కథ, సిరిమల్లె అంటూ అద్భుతమైనటువంటి సీరియల్లో నటించినటువంటి మంచి నటీమణి నటకుమారి గారు. ప్రస్తుతం సుందరి, శివాంగి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఆ సీరియల్ గురించి వివరాలు మా బొగలాభరణ కృష్ణమోహన్ గారు ముందే చెప్పారు. చార్మినార్ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక చక్కని సీరియల్ అని. మరి చరిష్మా నాయుడు గారు చరిష్మా చూపించారు, మనందరినీ కూడా మెప్పించారు. గట్టిగా మనం సన్మానం చేస్తున్న కదండి, ఆడవాళ్ళకి కదా సన్మానం చేయడం ఆడనిపిస్తుంది. మరి విలన్ క్యారెక్టర్ ఎలా చేశారో మరి మరి అన్నిక తర్వాత నిర్మాత, నటుడు, మన పర్సనాలిటీ చూస్తేనే మనకి చాలా మంచి హీరో లక్షణాలు, అలాగే ఒక పక్క నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన లక్షణాలు కూడా కనపడేటువంటి మా కంఠమని శివ కంఠమనేని గారు చాలా అద్భుతమైనటువంటి నటుడు. ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సాంస్కృతిక రంగానికి మా వెంకటేశ్వరరావు గారు పెద్ద దిక్కు లాంటి వారు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక పెద్ద కార్యక్రమంలో వారి పాత్ర ఎంతో నేను స్వయంగా చూశాను. ఇంతకుముందు కూడా మా అభినందన చేసినటువంటి కార్యక్రమాల్లో వారు భాగం పంచుకొని ఆ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచేటువంటి మా వెంకటేశ్వరరావు గారికి, అలాగే శ్రీ శివ కంఠమనేని గారికి ఇద్దరికి కూడా చిరు ఆత్మీయ సత్కారం. అగ్నే నమో వయం వై శ్రవణాయ కుర్మహి సమేతా మాంకామకామాయ మత్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
ఓకే మేడం ఇటు చూడండి స్ట్రైట్ ఫార్వర్డ్. మన మహిళా దినోత్సవ సందర్భంగా ఈ అభినందన అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ అవార్డ్స్లో నాకు అవార్డు గ్రహీతగా ఇక్కడికి పిలిచి నన్ను సత్కరించిన వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. అండ్ అంటే ప్రతిరోజు మహిళా దినం కిందే మనం తీసుకోవాలి. ఎందుకంటే మన తల్లి దగ్గర నుంచి తీసుకుంటే మన మాతృదేవత అయినా మనం అమ్మగారి దగ్గర నుంచి మనం తీసుకుంటే ఆవిడ పొద్దుట లేచి మన గురించి ఎంత కష్టపడి మనల్ని పైకి తీసుకొచ్చి మన గురించి ఒక ముద్ద భోజనం పెట్టి బయటకు పంపిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని కోరుకుని ఆశతోటి వాళ్ళు మనల్ని పెంచి పెద్ద ప్రయోజకులుగా చేస్తారు. అదే మహిళ బయటకు వెళ్ళి ఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ ముందుకొచ్చి ఒక తనైన స్థాయికి చేరుకొని అందరికీ ఒక తోబుట్టువుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక గ్రాండ్ మదర్గా కూడా మంచి చెప్పుకుంటూ అందరినీ పైకి తీసుకొస్తున్నారు. సో ఈ ఒక్కరోజు వాళ్ళని అభినందించడంలో మనకి చాలా ఆనందం కలుగుతుంది అని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే వింటుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అభినందన అవార్డ్స్ గ్రహీతగా వాళ్ళందరికీ చాలా ఆ సీరియల్ ఇప్పుడు జీటీవీలో వస్తుంది. ప్రస్తుతానికి రెడ్డి షో నెంబర్ 1లో ఉంది. ఈ సీరియల్ ప్రత్యేకత ఏంటంటే ఇప్పటిదాకా చాలామంది చెప్తారు విలన్స్ ఉన్నారు, అమ్మాయిలు విలన్స్ చేస్తున్నారు, కథలంతా మనకి చాలా ఫోర్స్ఫుల్గా ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడకుండా ఉన్నాయని చెప్పే వాళ్ళ యొక్క మాటలు గౌరవించడం కంటే కూడా మన సమాజానికి ఒక బంధాల యొక్క విలువలని మాట నిలబెట్టుకోవడం ఉండే ఒక కమిట్మెంట్ని, ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న మాధుర్యాన్ని ఇవన్నీ కలవగలుపులో చేస్తున్న సీరియల్లే పరమటి సంజానంగా ఉండేది. జీటీవీ టెలికాస్ట్ అవుతుంది. అది ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరూ ఆదరిస్తున్నారు. ఇంకా బాగా ఈ సీరియల్ ముందు తీసుకుంటారు. ఈ సీరియల్ స్టార్ట్ అయ్యి 1.5 year అయింది. 450 episodes దాటిపోయింది. జీటీవీలో నైట్ 8:30కి వస్తుంది సీరియల్.